యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. సంఖ్యాకాండము 23 అధ్యాయము, సంఖ్యాకాండము 24 అధ్యాయం మొదటి పాఠం. ఇక్కడ బాలాము చెబుతా ఉంటున్న ఈ దైవోక్తులు 3 దైవోక్తుల్ని మనం చూడొచ్చు. ఈ 3 దైవోక్తుల్లో మొదటి 2 వేరు, 3వ దైవోక్తి వేరు. మొదటి 2 దైవోక్తులు ఏంటి అని అంటే, ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎక్కడైనా చెప్పిస్తాడేమో, దేవుడు నన్ను బాలాకు పిలిచిన ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తాడేమో అనే ఆలోచనతో దేవుడి దగ్గరికి 2 సార్లు వెళ్తా వచ్చాడు. కానీ దేవుడు శపించడని, దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని తిరిగి రాయడని ఖచ్చితంగా అర్థమైపోయి, ఇక 3వది దేవుడు మారుతాడు, లేక దేవుడు ఏదో ఆయన ప్రణాళికని మార్చుకుంటాడు అనే ఆలోచన నుంచి విరమిచ్చేసి ఇక నేరుగానే ఆశీర్వదించడం మొదలు పెడతా ఉంటున్నాడు. ఇక్కడ సంఖ్యాకాండం 23 అధ్యాయంలో ఆయన చెప్తున్న మొదటి దైవోక్తిలో మనం చూసినట్లయితే 8వ వచనంలో అంటున్నాడు, దేవుడు శపించిన దాన్ని నేనెలా శపించగలను అని అంటున్నాడు. నిజంగా చాలా భరోసాతో కూడిన మాట ఇది. దేవుడు శపించకుండా నేనెలా శపించగలను అంటే, మనము దేవుని దృష్టికి బాగున్నప్పుడు, దేవుడు మనతో బాగున్నప్పుడు, ఈ ప్రపంచం అంతా కలిసి వచ్చినా మన మీద ఒక్క శాపం కూడా పెట్టడానికి వీల్లేదు. కనుక మనం దేవునికి లోబడుతూ ఉంటున్నప్పుడు ఎవరో శాపాలకి భయపడాల్సిన అవసరం. పెద్దోళ్ళ శాపాలు కావచ్చు, అమ్మా నాన్నల శాపాలు కావచ్చు, లేక మత గురువుల శాపాలు కావచ్చు, లేక కొన్నిసార్లు సేవకుల శాపాలు కూడా కావచ్చు, ఇంకా ఎలాంటి శాపాలన్నా కావచ్చు. దేవుడితో మనం బాగుండి, దేవుడు మనల్ని ఆ శాపము అనుమతించకుండా దేవుడిని మనం సంతోషపెట్టే జీవితాలు కలిగి ఉంటే ఈ శాపాలు ఏవి పనిచేయవు. ఒక శాపము మన మీద పడాలి అని అంటే మనం దేవునితో బాగుండకపోతేనే ఆ శాపం మన మీద పడగలదు. ఇంకో మాటలో, దేవుడు శపిస్తే ఒక వ్యక్తి ఆశీర్వదించిన వ్యర్థమే. ఆ వ్యక్తి మహా అంటే ఆ శాపానికి తన శాపాన్ని తోడు చేసుకోవచ్చు. దేవుడు శపించిన ఆశీర్వాదించడం అసాధ్యం. దేవుడు ఆశీర్వదిస్తే ఇంకో వ్యక్తి ఏం చేయగలడంటే మహా అంటే ఆశీర్వదించగలడు, అంతే, శపించలేడు. కాబట్టి ఆశీర్వాదము శాపము అనేది దేవుని దగ్గర నుంచి కలుగుతుంది. ఆ కీలకమైన దాన్ని మన జీవితంలో మనము జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఇక ఆ తర్వాత జరిగే చిన్న చిన్నవి ఏ మాత్రం మన మీద ప్రభావము చూపించదు. అందుకే అంటున్నాడు, దేవుడు శపించకపోతే నేనెలా శపించగలను? శపించినా దానివల్ల లాభం లేదు, అది జరగదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం వాళ్ళపై ఉంది అని చెప్తున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, నేను పై నుంచి ఈ కొండ మీద నుంచి వీళ్ళని చూస్తూ ఉంటున్నాను. వీళ్ళు ఎవరితో కలవకుండా ప్రత్యేకంగా ఉంటున్న వాళ్ళు, వీళ్ళు వేరుగా ఉంటున్న వాళ్ళు, వీళ్ళు ఎవరితో సమ్మిళితం కాకుండా వీళ్ళు ప్రత్యేకంగా సెట్ అపార్ట్, అందరిలాగా మేము కాదు అని వీళ్ళు ప్రత్యేకంగా ఉంటున్నవారు అని చెప్తా ఉంటున్నాడు. నిజంగా ఒక దేవుని బిడ్డ అందరు లోకస్తులు ఉండినట్టు ఉండడానికి అసాధ్యం. ఎందుకు అనంటే 3 ప్రాముఖ్యమైన కారణాలు. మొదటి కారణము, లోకస్తుల యొక్క యజమానుడు వేరు, మనం లేక దేవుని బిడ్డల యొక్క యజమానుడు వేరు. ఆ యజమానుడు లోకము, సాతాను. కనుక వాడు కేవలం పాపము, పాపేచ్ఛలు దీనివైపే నడిపిస్తాడు. అయితే మన యజమానుడు, మన ప్రభువు పరిశుద్ధుడు, బైబిల్ దేవుడు. కాబట్టి ఆయన ఆలోచనలు వేరు, ఆయన నడుపుదల వేరు. కనుక ఇద్దరు నాయకులు వేరు, ఇద్దరు వ్యత్యాసం కలిగిన నాయకుల కింద ఉన్న వాళ్ళు ఒకే రకంగా ఉండడం అసాధ్యము. రెండవది, మన లోపల ఉంటున్న ఉద్దేశములు వేరు. లోకస్తుల యొక్క ఉద్దేశం ఏంటి అనంటే పేరు, సుఖము, డబ్బు, ఇంతే వాళ్ళ ఉద్దేశం. ఇక దీన్ని దాటి వాళ్ళకి పెద్ద ఉద్దేశాలు వేరేగా ఏముండవు. అయితే ప్రభువుకి సంబంధించిన వారిగా మన ఉద్దేశం వేరు. మన ఉద్దేశము, నేను ఆయనకి నచ్చాలి, నేను దేవుడికి నచ్చాలి, నేను దేవుడికి సంతోషం పుట్టించాలి, ఇది మన ఉద్దేశం. ఈ వేరైన లోకము, ఆ తర్వాత పేరు, డబ్బు, సుఖాన్ని ఇవి పొందాలి అనే వాని జీవితానికి, దేవుడిని సంతోష పెట్టాలి అనుకున్న వాని జీవితానికి అసలు పొంతనేది. వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎలా బతకగలరు? వీళ్ళు ఖచ్చితంగా వేరుగానే బతుకుతారు. మూడవది, వాళ్ళ యొక్క గురి వేరు, మన గురి వేరు. వాళ్ళ గురి లౌకికమైనది, మన గురి నిత్యత్వము, నేను దేవుడితో ఉండాలి, నిత్యత్వం, నేను ఆయనని పోలి ఉండాలి. ఈ గురి కలిగిన మనము వాళ్ళలాగా ఎలా బతకగలము? వాళ్ళలాగా బ్రతకడం టోటల్లీ అసాధ్యము. అందుకే వీళ్ళు వేరైన వాళ్ళు, అందరిలాగా ఉండేవాళ్ళు కాదు వీళ్ళు అని చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత 10వ వచనంలో వాళ్ళ అంతం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇలాంటి నీతిమంతుల మరణం నేను కూడా పొందితే బాగుండు అని అంటా ఉంటున్నాడు.
అంటే నా చివరి అంతం వీళ్ళలాగా ఉంటే బాగుండు. కనుక బాలాక్ ఏమనుకుంటున్నాడంటే వీళ్ళని అంతం చేసేస్తే బాగుండు అని అనుకుంటున్నాడు. కానీ బిలాం అంటున్నాడు వాళ్ళ అంతంలో కూడా మహిమ ఉంది, వాళ్ళ అంతంలో కూడా వైభవం ఉంది, వాళ్ళ అంతంలో కూడా నీతి ఉంది. ఎంత అద్భుతమైన జీవితం కదా. కానీ బిలాము ఇలాంటి అంతాన్ని పొందలేదు. ఆయన ఆశించాడే కానీ పొందలేకపోతా వచ్చాడు. ఎందుకంటే తను నీతిగా బతకలేదు. నీతిగా కలిగిన అంతం ఎలా వస్తుంది? ఒక వ్యక్తి ఎలా బ్రతుకుతాడో తన అంతం కూడా అలానే ఉంటుంది. కనుక చనిపోయిన తర్వాత ఎవరి ఆత్మ శాంతి కొరకు ప్రార్థన చేయనవసరం లేదు. ఎందుకంటే మనం మార్చలేము. దేవుడు ఆశీర్వదిస్తే ఆ భూమి మీద ఉన్నప్పుడే ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి తర్వాత తన నిత్యత్వాన్ని ఎవరూ శపించలేరు. దేవుడు ఇక్కడ వాళ్ళు దేవునికి దూరంగా బ్రతికి వాళ్ళు మరణించే సమయానికి దేవునికి దూరంగా బ్రతికితే ఇక వాళ్ళ నిత్యత్వాన్ని ఎవరూ బాగు చేయలేరు. కనుక మన అంతము నీతిగా ఉండాలంటే మన జీవితం కూడా నీతిగా ఉండాలి. దేవునితో సరిగ్గుంటేనే మన అంతం బాగుంటుంది. 19వ వచనం నుంచి దేవుని యొక్క స్వభావం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. దేవుడు మార్పు లేనివాడు. దేవుడు ఆయన మారడు. ఆయన మనిషి కాదు కదా మారడానికి, ఆయన అబద్ధం ఆడడానికి ఆయన మనిషి కాదు కదా. అంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని చేస్తాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు అనే విషయాన్ని చెప్తా ఉంటున్నాడు. దేవుడు మారడు. మారేవాడు దేవుడు అవ్వలేడు. దేవుడు అనేవాడు మారడు, మారలేడు. అంటే ఆ దేవుని పద్ధతులు మారవా, దేవుని యొక్క విధానాలు మారవా అని అంటే ఇక్కడ మార్పు లేని తరం అనే తన స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క స్వభావం ఏమాత్రం మారదు. ఏ కొశాన కూడా దేవుని యొక్క స్వభావము మారదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు. ఇదే కాదు, మలాకీ గ్రంథంలో కూడా యెహోవా నేను మార్పు లేని వాడును అని అంటున్నాడు. అంతేకాకుండా కొత్త నిబంధనలో యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఆయన స్వభావం ఒకే రకంగా ఉంటుంది. ఆయన స్వభావంలో మార్పు లేదు. ఇక్కడ దేవుడు మనిషి కాదు, దేవుడు నరపుత్రుడు కాదు అనే ఈ భాగాన్ని మాత్రమే తీసుకొని చాలామంది యేసుప్రభు దేవుడు కాదని వాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే ఆయన నేను నరుడిని కాదు, ఎందుకు అబద్ధమాడను అనే ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు. నేను మనసు మార్చుకోను అనే ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు అంతే. అయితే దేవుడు చాలాసార్లు ఒకటి చేస్తానని ప్రజల్లో మార్పు చూసినప్పుడు చేయను అని వెనకంజ వేస్తూ వచ్చాడు. అది యోనా గ్రంథంలో నినివే పట్టణం విషయంలో కావచ్చు, నోవాహు దగ్గర కావచ్చు, లేక ఇశ్రాయేలు నాశనం చేసే విషయంలో కావచ్చు. ఆయన చాలాసార్లు ఇది చేస్తాను అని అన్నాడు, ఆ తర్వాత వద్దులే చేయను అని అంటా వచ్చాడు. అంటే దేవుడు మారాడా? లేదు. ఆయన స్వభావము మీరు ఇట్లా ఉంటే నేను ఇది చేస్తాను, ఇది ఆయన స్వభావం. వాళ్ళు అట్లానే ఉండుంటే ఖచ్చితంగా చేసేవాడు. కానీ మీరు ఎప్పుడైతే ఇలా మారతారో లేకపోతే నా కనికరం వస్తుందో నేను ఇలా చేస్తాను. కనుక దేవునిలో ఏం మార్పు లేదు. దేవుని స్వభావము ఎప్పుడు మారలేదు. ఆయనలో ఏమన్నా మార్పు కనిపించిందంటే అంటే దేవుడు ఇది చేస్తానన్నాడు, ఆ తర్వాత మళ్ళీ చేయనంటున్నాడు అని అంటే దేవుడు మారాడా అంటే కాదు. ఆయన స్వభావము ఎలాంటిదంటే ఇదిగో మీరు ఇట్లుంటే నా స్వభావం బట్టి నేను చేస్తాను, మీరు మారి ఇలా ఉంటే నా స్వభావం బట్టి నేను కూడా మారి ఇలా చేస్తాను. సో ఇక్కడ దేవుని స్వభావంలో మార్పు లేదు. అది చాలా స్పష్టంగా ఈయన ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుడు వీళ్ళని బయటకు తీసుకొని వచ్చాడు, దేవుడే వీళ్ళ ప్రభు అని చెప్తూ ఆయన బలముతో ఒక బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చి ఒక అడవి ఎద్దు బలంతో ఆయన తీసుకొని పోతా ఉంటున్నాడు అని చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత మూడవ ఈ యొక్క దైవోక్తి 24వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన మీ నివాస స్థలం ఎంత రమ్యములు అని అంటున్నాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల యొక్క నివాస స్థలం అంత రమ్యం? వాళ్ళ కోటగోడలు లేవు, పట్టణాలు లేవు, వాళ్ళకి పెద్ద ఆర్గనైజ్డ్గా అన్ని సదుపాయాలు ఏం లేవు. కానీ ఎందుకంత రమ్యము అని అంటే కేంద్రంలో వాళ్ళకి దేవుని సన్నిధి ఉంటావచ్చు, మందసం ఉంటావచ్చు. ఆ కేంద్రం బట్టే వాళ్ళలో ఈ ఆత్మీయమైన సౌందర్యము, ఈ ఆత్మీయమైన అందము ఉంటా వచ్చింది. కాబట్టి మీ నివాస స్థలం ఎంత రమ్యములు అని చెప్తా ఉంటున్నాడు. అలాంటి శ్రేష్టమైన అనుభవంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి కింద సమృద్ధి గురించి మాట్లాడుతూ లోయల్లాగా సమృద్ధి ఉండునుగాక, ఒక ఉద్యానవనములాగా, ఆ తర్వాత దేవుని ద్వారా నాటబడినట్టు అన్ని రకాల సమృద్ధిని మీరు అనుభవించునుగాక. ఎందుకంటే మీరు ప్రభువుని కేంద్రంగా పెట్టుకున్నారు. ప్రీతండ్రి, నమ్మకమైన దేవా, నీ మాటలు అనుసరించి జీవించి దేవా ప్రత్యేకంగా జీవించి నీతో బాగుండం మాకు నేర్పిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.